డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో మనకి కేరళ జ్యోతిష శాస్త్ర నిపుణులు, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ కోచ్ అండ్ మనీ స్కిల్స్ కోచ్ అయిన మనకి బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గురువు గారు ఉన్నారు. ఈ గురుగారు మనకి జ్యోతిష శాస్త్రంలో మనకి ఎలా అంటే, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోయినా కానీ, అంటే పుట్టిన తేదీ, టైం కానీ, రోజు కానీ తెలియకపోయినా కానీ, మనకి పుట్టుమచ్చల శాస్త్రం ద్వారా కానీ, హస్తరేఖల శాస్త్రం ద్వారా కానీ, ప్రశ్నా శాస్త్రం ద్వారా మనకి జ్యోతిష్యం అనేది చెప్తారనమాట. అయితే ఈ గురుగారితో ఈరోజు మనం కొన్ని ప్రశ్నల్ని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ మధ్య కాలంలో చాలా వింటూ వస్తున్నాం మనకి లా ఆఫ్ అట్రాక్షన్ లో వాటర్ తో పాటు ఇంకా వేరే ఇతర రెమెడీస్ తో పాటు పిల్లో టెక్నిక్ అనేది చాలా వింటూ వస్తున్నాం. నాకు ఇది చాలా విచిత్రంగా అనిపించింది. అంటే పిల్లో టెక్నిక్ తో మనం కోరుకున్నది ప్రతి ఒక్కటి జరగడం ఏంటి అనేది నాతో పాటు ప్రతి ఒక్కరికి కూడా వచ్చే డౌట్ అనుకుంటాను తెలిసి. అయితే మీరు చెప్పాలంటే పిల్లో టెక్నిక్ ద్వారా మనం కోరుకున్న ప్రతి ఒక్కటి నెరవేరడానికి అది ఎలా సాధ్యపడుతుంది అనేది. రైట్ తల్లి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ప్రేక్షకులకు వచ్చిన మీ నోటి నుంచి వచ్చింది అనుకుంటున్నాను నేను. వాస్తవంగా పిల్లో టెక్నిక్ అంటే ఏంటి అంటారా, లా ఆఫ్ అట్రాక్షన్. మనం ముందు లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం ఏం చెప్తామంటారా, ఏదైతే తలుస్తామో అది మనకి ఎదురవుతుంది. పాజిటివ్ గా తెలిస్తే పాజిటివ్ గా, నెగిటివ్ గా తెలిస్తే నెగిటివ్ గా వస్తుందని చెప్తారు. అదే విధంగా పిల్లో టెక్నిక్ ఏంటంటారా తల్లి, ఫస్ట్ ఒక పేపర్ పైన మీరు మనసా వాచా కర్మణ, నా కోరికలు ఇవి, నా డ్రీమ్స్ ఇవి అని ఫీల్ అయ్యి అవి అయిపోయినట్టుగా భావన చేసి ఒక ఎల్లో కలర్ పేపర్ పైన గ్రీన్ పెన్ ఆ రెడ్ పెన్ తీసుకుని రాసుకోవాలి. మీ కోరికలు 1 ఉన్నాయి, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, ఎన్ని ఉంటాయని రాసుకుని అవి తీరిపోయినట్లుగా భావన చేస్తూ ఆ పేపర్ ని మీరు పడుకునే అంటే తల కింద పెట్టుకునే ఫిల్లోకి లోపల కవర్ లో పెట్టాలి. పెట్టి మీరేం చేస్తారు, రాత్రికి దాని మీద నిద్రిస్తారు కాబట్టి రాత్రి అంతా దాని మీద పడుకుని ఉంటారు. పడుకోవడం వల్ల ఏమవుతుందమ్మా, ఎప్పుడైతే మీ తలని ఆ ఫిల్లో పైన పెడుతున్నారో మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి యాక్టివ్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, అంటే మనం నిద్రలో ఉన్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటాం కాబట్టి ఈ రాసిన కోరికలు పాజిటివ్ గా మన మైండ్ లో ఉంటాయి, ఉండి తొందరగా రీచ్ అవుతాము, యూనివర్స్ తో కనెక్ట్ అవుతాము అని చెప్తున్నారు. అంటే ఈ టెక్నిక్స్ అన్ని వాస్తవంగా ఏంటంటే మనం ఏదో ఒక రకంగా మన మైండ్ సెట్ ను మార్చడానికే. ఒక ఫిల్లో కవర్ లో ఒక పేపర్ పైన రాసి పెడితే మన కోరికలు తీరిపోతాయి అంటే చాలా మందిలో అశక్తిగానే ఉంటుంది. నాకు కూడా ఆసక్తిగానే అనిపించింది మీకు చెప్పేటప్పుడు. వాస్తవంగా ఈ సబ్జెక్ట్ ఉన్నదే, నేనేం కొత్తగా తీసుకొచ్చాను చెప్పట్లేదు, కానీ నాకు కూడా ఒకసారి ఆ సబ్జెక్ట్ చూసినప్పుడు ఇది నిజమా, ఇది ఎంతవరకు సాధ్యం అని నాకు కూడా సందేహం కలిగిందమ్మా. కలిగి దాన్ని ఎలా సాధ్యం అని ఆలోచిస్తే నాకేమర్థమైందంటేనమ్మా, ప్రేక్షకులకు చెప్పేటప్పుడు వాళ్ళలో కూడా ఈ డౌట్లు ఉంటాయి కాబట్టి నాకు వచ్చిన డౌట్ని వాళ్ళ డౌట్ గా భావించి చెప్తూ ఉన్నాను. ఇక్కడ వాస్తవంగా అలాగే రాసి మనం పడుకుంటాం జరిగినప్పుడు ఏమవుతుందంటే, తెలియకుండా మనం పడుకునేటప్పుడు ఒక 10 నిమిషాలు లేదా ఇంకా ఒప్పుకుంటే ఒక 20 నిమిషాలు పడుకుని పాజిటివ్ గా ఆలోచించాలి. ఏ కోరికలు అయితే రాసుకున్నారో ఆ కోరికలన్నీ తీరిపోయినట్లుగా. పడుకునే సమయం అంటే 9, 10 ఆ టైంలో పడుకుంటాం కాబట్టి నైట్ అంతా నిశ్శబ్దంగా ఉంటుంది, యూనివర్స్ అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఎక్కడ పొల్యూషన్ తగ్గిపోతుంది కాబట్టి అప్పటికి, అంటే సౌండ్స్ అయ్యి బాగా ఉండవు కాబట్టి, పొల్యూషన్ ఉండదు కాబట్టి ఆ టైంలో పడుకుని పాజిటివ్ గా మనం మీ కోరికలు ఫీల్ అవుతూ జరిగిపోయినట్లుగా ఫీల్ అవుతూ నిద్రలోకి చేరుకోవాలి. ఎప్పుడైతే అలా జరిగిందో మీ మైండ్ లో ఫీడ్ అయిపోతాయి. ఎప్పుడు నిరంతరం దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో అది మనకి జరిగి తీరతాయని కదా లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం చెప్పుకునేది. అందుకని ఫిల్లో టెక్నిక్ అని చెప్పడం జరిగింది. అంతేగాని ఫిల్లోలో ఇది పెట్టుకుంటే కోరికలు తీరిపోతాయి అని మాత్రం కాదు. ఇది ప్రేక్షకులందరూ గమనించాలి. కాకపోతే ఇలా చేయటం వల్ల మీ మైండ్ సెట్ నిరంతరం దాన్ని ఆలోచించడం మొదలు పెడతాయమ్మా. సహజంగా ఏం ఆలోచిస్తారా, పడుకునేటప్పుడు పొద్దున్నుంచి ఏం చేసాం, మా ఆవిడ ఏం చేసింది, మా భర్త ఏం చేశాడు, మా పిల్లలు ఏం చేశారు, మా అత్త మామ ఏం చేశారు, ఇదే కదా ఆలోచించుకునేది. ఏం చిరాకులు జరిగాయి, ఏం జరిగాయో, ఏం ఇబ్బంది పడ్డారో అవన్నీ గుర్తు తెచ్చుకుని అక్కర్లేని బాధ తెచ్చుకుని నిద్ర భంగం చేసుకుంటాం. మనం చేసుకునేది అదే కదా సహజంగా. 90 మంది అదే పని చేస్తారు. అంటే నేను చేసుకోలేమ్మా, సహజంగా చేసుకునే పని. అయితే ఈ 90 మందికి నేను చెప్పేది ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ టెక్నిక్ అనే ఒక మాట మీకు చెప్పాను, మీరు విశ్వసించారు, ఈ క్రియ చేశారు, అప్పుడు మీరేం చేశారు, నేను ఒక ఫిల్లో టెక్నిక్ చేస్తున్నాను, ఈ టెక్నిక్ వల్ల నా సబ్ కాన్షియస్ మైండ్ లోకి నేను అనుకున్న కోరికలు చేరతాయి, నేను అనుకున్న యూనివర్స్ కనెక్ట్ అవుతాను, అంతర్చేతన మనసు కనెక్ట్ అయ్యి అంతర్చేతన మనసు యూనివర్స్ కనెక్ట్ అవుతుందని ఫీల్ అవుతారు. ఎప్పుడైతే మీ ఫీలింగే కదా
కావాల్సిన యూనివర్స్ కి. అంతర్చేతన మనసుకి మీ ఆలోచనే కదా, పాజిటివ్ గా ఆలోచించడమే కదా. ఇలా మీలో ఆ భావన కలగజేయటానికి ఈ ఫెల్లో టెక్నిక్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందమ్మా. అప్పుడు ఆలోచించారా, నేను ప్రాక్టికల్ గా చేస్తే నాకు అర్థమైంది. అది ఫిల్లో టెక్నిక్ అని పేరుకు మాత్రం చెప్పాము, ఇది నిజమా కాదా అనేది పక్కన పెట్టేయండి. కేవలం దీనికోసం మేము ఫిల్లో టెక్నిక్ వాడుతున్నాము, నాకు జరుగుతుంది అనే ఆలోచనతో మీరు చేయాలి. అంతేగాని పిల్లోలో పెట్టుకుంటే అద్భుతాలు జరిగిపోతాయని నేను చెప్పటం లేదు, ఇది గమనించండి. ఎప్పుడైతే మీ భావం అలా మారిందో ఇంకా అద్భుతాలు మీరే సృష్టిస్తారు, అద్భుతాలు మీకు జరిగి తీరుతాయి. ఇలా ఎవరైతే ఒక 21 రోజులో లేదంటే ఒక 41 రోజులు మండలం రోజులు చేసేలోగా తెలియకుండానే మీరు పాజిటివ్ గా ఆలోచించడం మొదలు పెడతారు. బెడ్ మీదకి వెళ్ళగానే ఏం చేస్తారు, ఇవాళ చేశారు తెలియకుండా రెండో రోజు కూడా చేస్తారు కదా, రెండో రోజు మళ్ళీ ఏం చేస్తారు, పాజిటివ్ గా మీ కోరికలు తీరిపోయినట్టుగా ఫీల్ అవుతారు. పొద్దున్న జరిగినవన్నీ డిలీట్ చేసేస్తారు. ఇక ప్రతిరోజు పాజిటివ్ గా ఆలోచించడం మొదలు. ఎప్పుడైతే ఒక ఆనందం జరిగింది, డ్రీమ్ హౌస్ కావాలన్నారు, లేదు వివాహం కానోడు మంచి భార్య లభించి వివాహం అయినట్టు ఫీల్ అవుతాడు, మంచి భర్త లభించినట్టుగా ఫీల్ అవుతారు. ఇలా ఆనందం అంటే మన మనసుకు నచ్చిన పని జరిగితే మనకి ఎంత ఆనందం ఉంటుందమ్మా. ఈ ఆనందం వల్ల ఏమవుతుంది, చక్కగా నిద్రపడుతుంది, ప్రశాంతంగా నిద్రపోతాడు. ఎంత లాభం చేకూరింది దీనికి. సరే సమస్య తీరిందా లేదా కాసేపు పక్కన పెట్టండి, కానీ ఈ క్షణాన్ని మీకు ఎంతటి ఆనందం వచ్చింది, ఎంతటి చక్కటి నిద్ర పట్టింది, హ్యాపీగా ఈ నైట్ ని మీరు ఎంజాయ్ చేశారా లేదా. అంటే ఇక్కడ ఫిల్లో టెక్నిక్ ఎలా ఉపయోగపడింది, డబ్బు వస్తుంది, సమస్య తీరుతుంది అనే కన్నా ప్రజెంట్ మీకు హ్యాపీగా నిద్ర పట్టింది. ఆటోమేటిక్ గా హ్యాపీగా ఎప్పుడైతే నిద్ర పడుతుందో, ఎప్పుడైతే మీ మనసు ప్రశాంతంగా ఉంటుందో, ఎప్పుడైతే పదే పదే మీ సమస్య క్లియర్ అయినట్టుగా భావన చేస్తారో, మీ అంతర్చేతన మనసుకి చేరి అది యూనివర్స్ కనెక్ట్ అయ్యి వెంటనే మీ కోరికలు తీరుతాయి కదా. అలా ఈ ఫెల్లో టెక్నిక్ ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి ఎవరైతే మీ సమస్యలు ఉన్నప్పుడు ఈ ఫెల్లో టెక్నిక్ ఉపయోగించి మీ జీవితాల్లో అద్భుతాలు చేసుకోవచ్చు. అలాగే గురుగారు, అదే మీరు అన్నట్టు ఈ టెక్నిక్స్ తో పాటు మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కర్మ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, మనం చేసే పని ఇప్పుడు మీరు అన్నట్టు ప్రశాంతంగా మనం నిద్రపోతాం కాబట్టి నెక్స్ట్ డే మనం చేసే పని కూడా అంత ఎఫెక్టివ్ గా చేస్తాం కాబట్టి ఆ ప్రోగ్రెస్ అనేది వస్తుంది. వాస్తవమ్మా. కరెక్ట్. ఎందుకంటే మనం ఎప్పుడైతే నిద్ర పరిపూర్ణంగా ఉంటే తెల్లారి హ్యాపీగా పని చేసుకోగలుగుతాం, ఆ పని చేస్తే సక్సెస్ అనేది మనకు వచ్చేస్తుంది. అదే విధంగా మనం ప్రతి నెలలో కూడా మణిమంత్రం క్లాసులు చేస్తూ ఉన్నాం. ఈ క్లాసుల్లో మనం చెప్పేది ఒకటే, మీరు పాజిటివ్ గా ఉండండి. పాజిటివ్ గా ఉండాలంటే ఏం చెయ్యాలి? సరే పాజిటివ్ గా ఉండడం చెప్పడం చాలా ఈజీ అమ్మా, ఏముంది మాటే కదా. పాజిటివ్ గా ఉండండి అమ్మా. మీ భర్త తిట్టాడా పట్టించుకోవద్దు, మీ భార్య తిట్టిందా పట్టించుకోవద్దు, మీ పిల్లలు అల్లరి చేస్తున్నారా పట్టించుకోవద్దు. ఓకే, చెప్పటం ఏముంది, ఈజీగా చెప్తాం. ఆచరించడం చాలా కష్టం. చాలా మంది అదే అంటారు, మన చెప్పారు పాటించాలి అని అంటే మరి మైండ్ అలా ట్యూన్ అవ్వట్లేదు కదా అని అంటారు. అవట్లేదు, సహజంగా అది అందరిలో ఉన్న సందేహం అమ్మా. నేను దానికి ఒప్పుకుంటాను రా తల్లి, కానీ దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయమ్మా. అంటే మన మైండ్ కి మనం గైడ్ చేయాలి. ఉదాహరణకి గుర్రం స్వారీ చేయాలమ్మా. కొత్తలో మనం ఎక్కాం గుర్రం, అది సవినంగా తీసుకెళ్దా, మన మాట ఏంటదా, గుర్రం తీసుకెళ్లి పడేస్తుంది ఎక్కడం, అంతే కదా. మనకి దాన్ని స్వారీ చేయటం వస్తే గుర్రంతో ఎంత దూరం అయినా ప్రయాణం చేయొచ్చు. అసలు చాలా అంటే మనకి ఎంతో ఆనందంగా ఇస్తుంది, హ్యాపీగా కూడా ఉంటుంది. మరి ఎప్పుడు ఉంటది ఆ గుర్రం మనకు అలవాటు అయినప్పుడు. అదే గుర్రము అనే పరిగెత్తే మనసుని మన స్వాధీనంలోకి తెచ్చుకున్నప్పుడు ఇవన్నీ ఈజీ అయ్యారా తల్లి. ఇలా ఈజీ చేయటమే అంటే గుర్రానికైనా కళ్ళెం వేసేది మేము ఈ క్లాసుల్లో చెప్పగలుగుతాం. గుర్రము అంటే మనసు, పరిగెత్తే మనసు. ఆ మనసుకి కళ్ళెం వేయటమే ఈ యొక్క మణిమంత్ర క్లాసులో మేము నేర్పించేది. ఎప్పుడైతే మీ మనసు మీ ఆధీనంలో ఉందో మీరు జీవితంలో దేన్నైనా ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు. మనిషి కావాల్సింది ఏంటమ్మా, ఆనందం కావాలి, దీంతో పాటు డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి. ఈ మూడు కావాలి. ముఖ్యంగా కావాల్సింది ఇదే. ఆనందం కావాలంటే మీరు కోరుకున్నవన్నీ జరగాలి, జరగాలంటే డబ్బు ఉండాలి, డబ్బుతో పాటు అది అనుభవించాలంటే ఆరోగ్యం ఉండాలి. మరి మూడు కావాలి అంటే ఏం చేయాలి? మీ మనసును జయించాలి. ఈ మనసును జయించాలి అంటే ఏం చేయాలి అనేదే ఈ 7 days క్లాస్ లో మీకు నేర్పించడం జరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న ఈజీ టెక్నిక్స్ తో పాటుగా జీవితంలో ఉన్నతంగా ఎదగాలి, ఉన్నత విలువలతో ఎదగాలంటే ఏం చేయాలి? ప్రతి మనిషి డెవలప్ అవుతారు, పెరుగుతారు, ఉంటారమ్మా. కానీ నేనే ఉంటానంటే ఉన్నత విలువలతో పెరగటం వేరు, ఉన్నత భావాలతో ముందుకు వెళ్ళటం వేరు. ఆ భావాలు ఎలా రావాలి, దాన్ని ఎలా అలవర్చుకోవాలో నేర్పించడమే ఈ మణిమంత్ర క్లాస్ అమ్మ.
అలాగే పూర్వజన్మ కర్మలు తొలగి ఈ జన్మలో ఉన్నతంగా ఎదగాలంటే 1-to-1 సెక్షన్ లో మీకు చెప్పడం జరుగుతుందమ్మా. అంటే 1-to-1 సెక్షన్ లో అపాయింట్మెంట్స్ ఉన్నాయి, పర్సనల్ అపాయింట్మెంట్స్. అది ఆన్లైన్ ఉన్నాయి, ఆఫ్లైన్ ఉన్నాయి. అలాగే ఇంటి వాస్తు సరి చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా కూడా, అంటే వారు వాట్సాప్ కాల్ కావచ్చు, జూమ్ కాల్ అంటే కుదరదు కానీ వాట్సాప్ కాల్లో వాళ్ళు ఇల్లంతా చూసి వాళ్ళు వీడియో పెడితే వాటిని కరెక్ట్ చేసి వాటిని ఎలా డైరెక్షన్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. లేదు డైరెక్ట్ గా ఆఫ్లైన్ ద్వారా కూడా చూడటం జరుగుతుంది, అది దగ్గరగా ఉంటాయి. దూరాభారాలు అయితే మాత్రం ఇలా చేస్తూ ఉంటాం. కాబట్టి వాస్తురీత్యా సమస్యలను క్లియర్ చేస్తూ ఉన్నాం. రెండవది 1-to-1 సెక్షన్ లో మీకు ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు నడుస్తా ఉన్నాయి. కాబట్టి సమస్య ఉందని భయపడే కన్నా ముందు మీరు దాన్ని జయించే మార్గాన్ని తెలుసుకోవాలంటే ఈ కేరళ జ్యోతిష్యం ఒక్కసారి సందర్శిస్తే మీ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి తల్లి. కోరుకున్నది మీకు ఈజీగా దక్కి తీరుతుంది అంటారు. అలాగే గురుగారు, చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం. గారిని కలిసాము, పనులు బాగా జరుగుతున్నాయి. నాకు ఇంత ముందు మంచిగా జరగట్లేదు, సార్ని కలిసాక మంచిగా జరుగుతుంది. సార్ని కలవటం వల్ల నాకు చాలా మేలు జరిగింది. ఏదైనా సమస్యలు ఉంటే మీరు కానీ సార్ గారిని కలవండి. సార్ గారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.